వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలో బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో వేటగాళ్ల గుట్టురట్టయింది. పాకాల సరస్సు సమీపంలో నర్సంపేట నుంచి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చిలకమ్మ నగర్ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న ఆటో వేగంగా ఢీకొని బోల్తా పడింది. అందులోంచి అడవి పంది మాంసం చనిపోయిన కొండగొర్రె బయటపడ్డాయి. దీంతో బయటపడిన ఆటోలోని 4 వ్యక్తులు కొండగొర్రెను అక్కడే వదిలేసి పరారయ్యారు. సమీపంలో ఉన్న చెక్పోస్టు ఫారెస్ట్ గార్డ్ ఆ సమాచారాన్ని పై అధికారులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎఫ్ఆర్ఓ విచారణ చేపట్టారు. 4 గుర్తించామని, వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. వెళ్తుంటే వాళ్ళే కంగారుగా స్పీడ్ లో వచ్చారు. తగిలి కింద పడింది. మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్ లో 4 మనసులు లేపారు. ఏమంటే బండి తీసుకుని వెళ్లారు. అందులో మూటలు కూడా వేసుకున్నారు వాళ్ళు. అది రక్తం మరకలతోనే ఉన్నాయి. టర్న్ అవుతుంది సార్, బండి స్పీడ్ లో వస్తున్నాడు, కంగారులో వస్తుంది బండి స్లో అయిపోయింది. వాడు కంగారులో తగిలించి ఆటో కింద పడిపోయి టక్కున 2-3 లేచి వెళ్ళి ఆటో లేపుకున్నారు. ఆ తప్పు మాది సార్ అనుకుంటా అది వెళ్ళిపోతారు. నా పరిస్థితి మాట కూడా మాట్లాడతలేదు సార్, వెళ్ళిపోయారు అక్కడ దాకా. నర్సంపేట నుంచి కొండగొండలకు వెళ్తున్న బస్ కి చిలకం నగర్ నుంచి నర్సంపేటకి వెళ్తున్న ఆటో మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో ఆటో అనేది కొంచెం కింద పడిపోయింది. అందులో ఒక కొండగొర్రె అనే ఇంకా 2 ప్యాకెట్లలో కొంచెం మాంసం బయటపడింది. దాంతో వాళ్ళు ఆటోలో ఉన్న వాళ్ళు వెంటనే సరి చేసుకుని పరారయ్యారు. కొండగొర్రెను స్వాధీనం చేసుకుని తదుపరి విచారించగా యాకాంబరం, సుమన్, లవన్, సుధీర్ అనే 4 ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని మాకు తెలుసుకున్నాము.